జనతా గ్యారేజ్ టీజర్ కు అనూహ్య స్పందన రావడంతో ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని జూనియర్ అభిమానులు రోజులు లెక్క పెట్టుకుంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా బిజినెస్ భారీ స్థాయిలో జరగడంతో ఈ సినిమాపై అంచనాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితులు ఇలా ఉంటే ఈ సినిమా కథ గురించి ఇప్పుడు ఫిలిం నగర్లో హడావిడి చేస్తున్న గాసిపులు చాలా మందికి షాక్ ఇస్తున్నాయి. వినబడుతున్న మాటల ప్రకారం కొరటాల శివ భారీ అంచనాలతో తీస్తున్న జనతా గ్యారేజ్ చాలా సంవత్సరాల క్రితం రామ్ గోపాల్ వర్మ తీసిన గాయం సినిమా కథను పోలి ఉంటుంది అన్న వార్తలు హడావిడి చేస్తున్నాయి. 1993 సంవత్సరంలో విడుదలైన గాయం రామ్ గోపాల్ వర్మ తీసిన మంచి సినిమాలలో ప్రధాన వరుసలో ఉంటుంది. జగపతి బాబు కెరియర్కు అప్పట్లో ఈ సినిమా ఎంతో సహాయపడింది. ఇప్పుడు ఈ సినిమా ప్రస్తావన జనతా గ్యారేజ్ విషయంలో రావడానికి ఓ కారణం ఉంది అని అంటున్నారు. దర్శకుడు కొరటాల శివ తీసే సినిమాలలో ఎక్కడో అక్కడ పాత సినిమాల టచ్ కనిపిస్తుంది అన్న విమర్శలు ఉన్నాయి. గత సంవత్సరం విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్ అయిన శ్రీమంతుడు కథ కూడా ఒక వారపత్రికలో వచ్చిన సీరియల్కు కాపీ అంటూ పెద్ద దుమారమే జరిగింది. ఇప్పుడు అదే సీన్ రిపీట్ అవుతూ జనతా గ్యారేజ్ విషయంలో గాయం ఛాయలు ఉన్నాయి అంటున్నారు. గాయం సినిమాలో అన్నదమ్ములుగా చరణ్ రాజ్, జగపతి బాబులు నటించిన విషయం తెలిసిందే. మాఫియా గొడవల్లో చరణ్ రాజ్ను హత్య చేసిన తరువాత జగపతి బాబు చరణ్ రాజ్ స్థానాన్ని తీసుకుని మాఫియాను అంతమొందిస్తాడు. ఇప్పుడు జనతా గ్యారేజ్లో కూడా మోహన్ లాల్ కోసం జూనియర్ మాఫియాతో పోరాడే సన్నివేశాలు రామ్ గోపాల్ వర్మ గాయం సీన్స్ను గుర్తుకు చేస్తాయి అని అంటున్నారు. ప్రస్తుతానికి జూనియర్ మోహన్ లాల్ మధ్య బంధం ఏమిటన్నది కొరటాల శివ సీక్రెట్గా ఉంచుతున్నా చాలా చోట్ల జనతా గ్యారేజ్లో గాయం నీడలు కనిపిస్తాయి అని కొందరు సృష్టిస్తున్న గాసిపులు టాక్ ఆఫ్ ది టాలీవుడ్గా మారాయి. బలవంతుడు బలహీనుణ్ణి భయపెట్టి బతకడం ఆనవాయితీ. బట్ ఫర్ అ చేంజ్ ఆ బలహీనుడి పక్కన కూడా ఒక బలం ఉంది.